వెల్కమ్ టు జేఎం ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా 23, 24, 25 తారీఖుల్లో ఏ దినోత్సవాలు జరుపుకుంటారు, ఆ దినోత్సవాల సందర్భంగా కరెంట్ అఫైర్స్లో వార్తల్లో వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి అంశాలపైన, ఆ దినోత్సవాల ప్రత్యేకత ఏంటి, వాటి యొక్క థీమ్ ఏంటి అనేటటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని క్లాస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్లో భారీ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంది. సో ఈ విషయాలు మనం ఇప్పుడు ఏదో చూద్దాం. జనరల్గా మార్చి 21 కన్నా తీసుకున్నట్లయితే మార్చి 20 మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, ప్రపంచ సంతోష దినం అని మనం తెలుసుకున్నాం. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం అని తెలుసుకున్నాం. అలాగని మార్చి 22 ప్రపంచ మంచినీటి దినం. అదే మార్చి 23 ప్రపంచ వాతావరణ దినం. అదే మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. అలాగనే మార్చి 25 ఏం లేదు. మార్చి 26 బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం. సో ఈ విధంగా ఈ దినాల్లో ప్రత్యేకతలు ఏంటి, వీటికి సంబంధించి మనము ప్రపంచ సంతోష సూచీలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఏంటి అనే విషయాలన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. మార్చి 21 ప్రపంచ అటవీ దినానికి సంబంధించేటువంటి అంశాలు కూడా చెప్పుకోవడం జరిగింది. మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం. మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం క్లాస్లో తెలుసుకోబోతున్నాం. సో అందులో ముఖ్యంగా మార్చి 22 ప్రపంచ మంచినీటి దినోత్సవం. సో దీని యొక్క 2025 సంవత్సరంలో దీని యొక్క థీమ్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. గ్లేషియర్ ప్రిజర్వేషన్ దీని యొక్క థీమ్ ప్రపంచ మంచినీటి దినోత్సవం మార్చి 22. దీని యొక్క థీమ్ వచ్చి గ్లేషియర్ ప్రిజర్వేషన్. సో అయితే 2025 సంవత్సరాన్ని యుఎన్ఓ ఏమని పిలిచింది? యుఎన్ఓ చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓ 2025 సంవత్సరాన్ని ఏమని పిలిచింది అని అడిగితే ప్రపంచ అంతర్జాతీయ హిమనీ నదాల సంవత్సరంగా పిలిచింది. అంతర్జాతీయ హిమనీ నదాల సంవత్సరం. హిమనీ నదాలు, గ్లేసియర్స్ నదాల సంవత్సరంగా పిలిచింది. సో అలాగనే ఇదే సంవత్సరాన్ని 2025 సంవత్సరాన్నే అంతర్జాతీయ సహకార సంవత్సరంగా కూడా పిలిచింది. అంతర్జాతీయ సహకార సంవత్సరంగా పిలిచింది. ఇంకొక విధంగా కూడా ఏమని పిలిచిందంటే క్వాంటమ్ సైన్స్ అండ్ అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా పిలిచింది. క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా పిలిచింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంకా ప్రశ్నలు ఎలా అడగచ్చు? యుఎన్ఓ 2026 సంవత్సరాన్ని ఏం పిలిచిందని కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. 2026 సంవత్సరాన్ని
అంతర్జాతీయ, చాలా ఇంపార్టెంట్, అంతర్జాతీయ మహిళల రైతు సంవత్సరంగా పిలిచింది. ఇంకో విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ వాలంటీర్ల సంవత్సరంగా కూడా పిలిచింది. ఇంకొక విధంగా అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్ పోస్టర్లింగ్ అనే సంవత్సరంగా కూడా పిలిచింది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగా చాలా ఇంపార్టెంట్. మనం చూడండి, ప్రపంచ మంచినీటి దినోత్సవం మార్చి 22 అని చదువుకుంటే సరిపోదు. సో ఆ రోజు యొక్క ప్రత్యేకత, ఆ రోజు వార్తల్లో ఏం వచ్చాయనే అంశాలు కన్నా మనం గుర్తించినట్లయితే దాని యొక్క థీమ్ ఏంటి అనేది దాని క్వశ్చన్ ఉంది, అవకాశం ఉంది. సో 2025 సంవత్సరంలో గ్లేసియర్ ప్రిజర్వేషన్స్ అనే థీమ్ తో దీన్ని జరిపారు. యుఎన్ఓ 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ హిమనీనదాల సంవత్సరంగాను, అంతర్జాతీయ సహకార సంవత్సరంగాను, అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగాను పిలిచింది. అలాగని 2026 సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళల రైతు దినోత్సవంగాను, అలాగని సస్టైనబుల్ డెవలప్మెంట్ వాలంటీర్ల సంవత్సరంగాను, అలాగనే అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్ పోస్టర్లింగ్ సంవత్సరంగా కానీ ఇది పిలిచింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత విషయం, మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవం. సో మన లాస్ట్ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం, WMO వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది అనే విషయాన్ని కూడా మనం ఇంతకుముందు క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే క్లోజింగ్ ఎర్లీ. 2025 సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. థీమ్ క్లోజింగ్ ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనేటటువంటి థీమ్ అన్నమాట. 2025 సంవత్సరంలో ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే క్లోజింగ్ ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనేటటువంటి నినాదంతో థీమ్తో ఇది ముందుకు వచ్చింది. సో ఈ ప్రపంచ వాతావరణ ప్రెసిడెంట్ ఎవరు అని కూడా మీకు క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. దానికి అబ్దుల్ ఆల్ మౌండస్ దీని యొక్క ప్రెసిడెంట్ మౌండస్. ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందినటువంటి వ్యక్తి. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అని కూడా మీకు క్వశ్చన్ అడిగేదానికి ఉంది. సెలెస్టో సౌలో. సెక్రటరీ జనరల్ సెలెస్టో సౌలో. ఈమె అర్జెంటీనాకు చెందినటువంటి వ్యక్తి. సో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఈ అంశాలు కూడా తెలుసుకోవాలి. వరల్డ్ మెట్రాలజీ కూడా తెలుసుకోవాలి. వరల్డ్ మెట్రాలజీ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడగచ్చు, జెనీవా. దీని యొక్క థీమ్ అడగచ్చు, థీమ్ క్లోజింగ్ ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. సో దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే అబ్దుల్ ఆల్ మౌండస్. అరబ్
ఈయన అరబ్ ఎమిరేట్స్. తర్వాత ఈ సెలెస్టో సోలో అనే ఆమె సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఈమె అర్జెంటీనా దేశానికి చెందినటువంటి వ్యక్తి అనేటువంటి విషయాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మార్చి 22 ఏమో ప్రపంచ మంచినీటి దినం అని, మార్చి 23 ఏమో ప్రపంచ వాతావరణ దినం అని, అలాగనే మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24. సో మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 1982 సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. క్షయవ్యాధిని ఈ సందర్భంగా మనం ఏంటంటే క్షయవ్యాధిని ఎవరు కనుగొన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనకు స్టాండర్డ్లో అడిగేదానికి అవకాశం ఉంది. రాబర్ట్ కోచ్. ఈ క్షయవ్యాధి దేని వల్ల వస్తుంది అనే విషయాన్ని ఎట్లా కనుక్కున్నాడు? ఈయన బ్యాక్టీరియా వల్ల వస్తుంది అంటారు. ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబర్కోలసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి వస్తుంది అనేటటువంటి ప్రశ్న అడిగేదానికి అవకాశం. అయితే 2025 సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా చాలా ఇంపార్టెంట్. Yes, we can and TB commit invest deliver అనేటటువంటి థీమ్గా మనం చెప్పుకోవచ్చు. 2025 ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24 జరుపుకున్నాం. సో ఈ దినోత్సవం సందర్భంగా దీని యొక్క థీమ్ ఏంటి అనేటువంటి క్వశ్చన్ అడిగినట్లయితే ఎస్ వీ క్యాన్ అండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అనేటటువంటి థీము మనం దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2024 సంవత్సరంలో ఇది డేటా బేస్డ్. 24 సంవత్సరంలో భారత్లో 26.07 లక్షల టీబీ కేసులు నమోదయ్యాయి. సో ఇది ప్రపంచంలోనే అత్యధికం అన్నమాట. తర్వాత క్షయ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష డాట్, ఇది మీరు సైన్స్ లో చదువుకో ఉంటారు. డాట్ అనే పరీక్ష ద్వారా ఈ క్షయ వ్యాధి నిర్ధారణ అనేది జరుగుతుంది. సో క్షయ యొక్క నియంత్రణకు భారతదేశం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది అనేటటువంటి ప్రశ్న కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది. అది ఒకటేమో నిక్షయ మిత్ర అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. అలాగనే టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అదే తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ మిత్ర టీబీ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. మిత్ర టీబీ చాలా ఇంపార్టెంట్. మిత్ర టీబీ అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలబాలికలకి టీబీ నిర్మూలన కోసం చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటి, టీబీని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి లక్ష్యంతో
తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. క్షయరహిత మిత్ర పాఠశాలలుగా వీటిని పిలుస్తారు. క్షయ అంటే టీబీ రహిత మిత్ర పాఠశాలలుగా వీటిని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఇవన్నీ స్టాండర్డ్ మీకు రాబట్టుకోవచ్చు. ఎప్పటి నుంచి జరుపుకుంటాం? 1982 మార్చి 24 నుంచి. సో మైక్రోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి అనేది వస్తుంది. దీన్ని డాట్ అనే పద్ధతి ద్వారా ఈ వ్యాధిని పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు. 2025 సంవత్సరం దీని యొక్క థీమ్ ఏంటనే దానికి మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఎస్ వీ క్యాన్ అండ్ టీబీ కమిట్ ఇన్వెస్ట్ డెలివర్ అనేటటువంటి థీమ్తో ఇది ముందుకు వచ్చింది. 2024 సంవత్సరంలో భారత్లో 26.07 లక్షల టీబీ కేసులు అనేటివి నమోదయ్యాయి. అయితే ఈ టీబీలో నిర్మూలన భాగంగా భారత ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందంటే నిక్షయ మిత్ర, టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటటువంటి కార్యక్రమాలను, అలాగే తెలంగాణ గవర్నమెంట్ మిత్ర టీబీ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే పూర్తిగా భారతదేశంలో టీబీని నిర్మూలించాలనేది. టీబీని నిర్మూలించాలంటే ఎలాంటి చర్యలను చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలను చేపట్టాలి అనేటటువంటి అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది ప్రపంచ క్షయ దినోత్సవం మార్చి 24. సో ఈ దినోత్సవాల పరంగా మనం ఇంతకుముందు కూడా మన క్లాసులో మార్చి 20 ప్రపంచ సంతోష దినమని, మార్చి 20 ఏమో ప్రపంచ సంతోష దినమని, మార్చి 21 ఏమో ప్రపంచ అటవీ దినోత్సవం అని, మార్చి 22 ఏమో ప్రపంచ మంచినీటి దినోత్సవం అని, మార్చి 23 ఏమో ప్రపంచ వాతావరణ దినోత్సవం అని, మార్చి 24 ఏమో ప్రపంచ క్షయ దినోత్సవం అని, మార్చి 25 ఏం లేదు, మార్చి 26 ఏమో బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం అని మనం ఇలా చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు వార్తల్లో ఏమొచ్చాయని విషయాలుగా మనం గమనించినట్లయితే ప్రపంచంలో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఎవరు? ఏ దేశము అంటే జపాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం అంటే జపాన్లో ఎక్కడ అనేటువంటి విషయాన్ని కనుక జపాన్ శాస్త్రవేత్తలు 6 గంటల సమయంలో 6 గంటల సమయంలో ఒసాకా నుంచి జపాన్లో ఒక ప్రాంతం ఇది ఒసాకా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఒకోమాయా ప్రావిన్స్ లో దీనిని 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఇది మామూలుగా ప్రపంచంలో మొట్టమొదటిగా 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ఏ దేశం నిర్మించింది అని అడిగితే జపాన్. ఏ ప్రాంతం అంటే ఒకోమాయా ప్రావిన్స్ లో. ఇది ఒసాకా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ లో ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. హోలీ పండుగను అధికారికంగా ప్రకటించిన అమెరికాలోని 3వ రాష్ట్రం. హోలీ పండుగను అధికారికంగా అమెరికాలో ఒక రాష్ట్రం ప్రకటించింది. ఆ రాష్ట్రం ఏది అనేటటువంటి క్వశ్చన్ అడిగడానికి అవకాశం ఉంది. అది ఏంటి అనేటువంటి విషయానికి వస్తే మనకు అది 3వ రాష్ట్రం
ఏ రాష్ట్రం అంటే టెక్సాస్. ఈ సంవత్సరంలో హోలీ పండుగను అధికారికంగా అమెరికాలో టెక్సాస్ అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు ఇదేమో 3వ రాష్ట్రం, 2వ రాష్ట్రం ఏమో జార్జియా, 3వ రాష్ట్రం జార్జియా, ఇది 2వ రాష్ట్రం, మొదటిదేమో న్యూయార్క్ అంటే 3వ రాష్ట్రం ఏమో టెక్సాస్. ఇది కరెంట్ అఫైర్స్ లో భాగంగా వచ్చింది. అయితే హోలీ పండుగను అమెరికాలో అధికారికంగా ప్రకటించిన 3వ రాష్ట్రం అంటే టెక్సాస్, 2వ రాష్ట్రం జార్జియా, 1వ రాష్ట్రం న్యూయార్క్. సో అమెరికాలో 3 రాష్ట్రాలు హోలీ పండుగను అధికారికంగా ప్రకటించారు. సో ఈ అమెరికాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు హోలీ పండుగను అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఈ విషయాన్ని కూడా మనకు వార్తల్లో వచ్చింది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, దీనిపైన ప్రశ్న అడిగేదానికి చాలా అవకాశం ఉన్నటువంటి విషయం. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీనిపైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇది వేల్ అండ్ కొలంబియా యూనివర్సిటీ అంటే వేల్ అండ్ కొలంబియా యూనివర్సిటీలు రెండు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. వేల్ అండ్ కొలంబియా యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇది టోటల్ గా ఇందులో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అనేటటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే 180 దేశాలు ఈ దీంట్లో పాల్గొనడం జరిగింది. 180 దేశాల్లో భారతదేశం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు భారతదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ఎన్నో స్థానంలో ఈ ఇండెక్స్ లో నిలిచిందంటే 176వ స్థానంలో నిలిచింది. దీని యొక్క స్కోర్ ఎంత అంటే 27.1 స్కోర్, 21.7 స్కోర్ గా ఉంది. అయితే ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఎస్టోనియా ఫస్ట్ ప్లేస్ ఎస్టోనియా. దీని యొక్క స్కోర్ 75.7%, 75.7. రెండవది దేశం లక్సంబర్గ్. ఇది కూడా 75.1 గా స్కోర్ ని నమోదు చేసింది. తర్వాత మూడవదేమో జర్మనీ. ఇదేమో 74.5 స్కోర్ చేయడం జరిగింది. ఫిన్లాండ్ 4, ఇది 73.8 స్కోర్ నమోదు చేసింది. 5 బ్రిటన్ ఏమో 72.6 స్కోర్ ని నమోదు చేసింది. సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదికను చూసినట్లయితే వేల్ అండ్ కొలంబియా యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి. ఇందులో 180 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం ఈ నివేదికలో తన స్థానాన్ని 176వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఈ సూచికలో ఫస్ట్ ప్లేస్ మొదటి స్థానాన్ని ఎస్టోనియా 75.7 పాయింట్స్ తో ఇది వచ్చింది. రెండవది లక్సంబర్గ్ 75.1 అనేటటువంటి పాయింట్స్ వచ్చాయి. అలాగే థర్డ్ ప్లేస్ జర్మనీ 74.5
పాయింట్స్ వచ్చాయి. అలాగనే 4th వన్ ఫిన్లాండ్ 73.8 పాయింట్స్, 5th వన్ బ్రిటన్ 72.6 పాయింట్స్తో ఈ నివేదికను విడుదల చేశారు. మొదటి 5 దేశాలు ఈ కంట్రీస్ని, అలాగనే భారతదేశం యొక్క స్థానాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.